तिरुपति में पेश आए भगदड़ वाक़ये में हलाक होने वालों के अरकान ख़ानदान के लिए आंध्र प्रदेश हुकूमत ने 25 लाख रुपए के मुआवजे का ऐलान कर दिया। भगदड़ में 6 अफराद की मौत हो गई और 48 अफराद जख्मी हुए, जो अभी अस्पताल में ज़ेरे इलाज हैं। रियासत के वज़रा ने मरने वालों के अफराद ख़ानदान से मुलाकात की और ज़ख्मियों की अयादत की, जो अस्पताल में ज़ेरे इलाज हैं। बाद अज़ां आंध्र प्रदेश की वज़ीर दाखिला अनीता विंगलपूडी और वज़ीर एस प्रसाद ने मीडिया से बात करते हुए कहा कि इस बात की तहकीकात करेंगे तिरुपति वाक़या हादसा था या साजिश। इन्होंने कहा कि सीसीटीवी कैमरों से पता चल जाएगा कि ये किसकी नाकामी है। इन्होंने कहा कि इस वाक़ये के ज़िम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाएगी, ख्वाह वो किसी भी सतह पर क्यों ना हो। इनका कहना था कि वो इस बात को यकीनी बनाएंगे कि मुस्तक़बिल में ऐसे वाक़यात रोनुमा ना हो। वज़ीर एन रामोमन नायडू ने कहा कि वाक़ये की मुकम्मल तहकीकात की जाएगी और ज़ख्मियों को बेहतर इलाज फराहम किया जाएगा। నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. ఇప్పుడు కింద ఇన్ని అవస్థలు 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా, మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా, ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. 2000 మడతారనుకున్న 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించారు కదా, అవన్నీ చేసాం సార్. డిఎస్పీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ అండి నాకు. తీశారు దగ్గర. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకోవడం అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి.